ఇక 16వ తేదీ ఉదయం 5:46 నుంచి 18వ తేదీ సాయంత్రం 4:36 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ఆగిపోయినటువంటి పనులలో కదలిక వస్తుంది. స్నేహితుల నుంచి నెట్వర్క్ పెరుగుతుంది. బ్రహ్మాండమైనటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి విధంగా ఇక్కడ కుంభరాశి వారు ఉండబోతూ ఉన్నారు అని చెప్పాయి. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటము, శుక్రవారం రోజున తెల్లటి వస్త్రాలు దానంగా ఇవ్వటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే 18వ తేదీ సాయంత్రం 4:36 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇక్కడ విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. మనస్సు అశాంతిగా మారుతూ ఉంటుంది. రహస్య శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. ఈ సమయంలో పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ బెట్టింగ్స్ కానీ వీటికి చాలా దూరంగా ఉండాలి. విశ్రాంతి తీసుకోవటం అవసరము. ప్రయాణ పరంగా కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. శివనామ స్మరణ చేయటం, ఓం నమ శివాయ అనే శివనామ స్మరణ చేయటం, శివపంచాక్షరి మంత్రం జపం చేయటం చాలా మంచిది. ఈ 10 రోజుల కాలాన్ని కనుక పరిశీలిస్తే అదృష్టము ప్లస్ బాధ్యతలు ప్లస్ లాభాలు ఇవన్నీ కలిసి మీకు అనుకూలంగానే మారబోతూ ఉన్నాయి. అంటే 50% అనుకూలంగా 50% ప్రతికూలంగానే ఉంది. మిశ్రమమైన ఫలితాలే పొందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి సమయంగా ఉండబోతుందా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఇవి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.